పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఏతదక్షరం ఉద్గీత ఉపాసిత అన్నదానిలో ఓంకారానికి ఉద్గీతకి సమానాధికరణం ఉంది. అది 4 రకాలు, కానీ ఇక్కడ ఏది ఒకటి కూడా ఒప్పట్లేదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటాడు అలా కాదు, ఇది విశేష సమానాధికరణము అని జవాబు చెప్తారు. అదే ఇక్కడ చెప్తారు. ఓమిత్యేదక్షరం ఉద్గీత ఉపాసిత ఓంకార అక్షరపదమునకు ఉద్గీత పదమునకు సమానాధికరణ్యం వినపడుతున్నది. 4 రకముల సంశయం కలుగుతున్నది. నామ బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మ దృష్టిని అధ్యసించేటి వరకు సమానాధికరణం, అధ్యాస సమానాధికరణం అంటారు. చౌరస్థ స్థానం చౌరత్తును బాధ సమానాధికరణం ఉంటారు. దీన్ని యో జీవస్తద్ బ్రహ్మ అన్న చోట ఏకత్వం, ఇది ముఖ్య సమానాధికరణం. నీలం తదుత్పలం, ఇది విశేష సమానాధికరణం. దీనిలో ప్రకృతిలో 4 అర్థములు సమాన ఫలములై ప్రసక్తించుకుండా ఏ పక్షంలో నిర్ణయించవలేను నిర్ణాయక ప్రమాణం కూడా లేదు అని పూర్వపక్షం. దీన్ని సిద్ధాంత సమాధానం. ఓంకార అక్షరములకు మరియు ఉద్గీతకు పరస్పరము విశేష భావమని నియమించవచ్చును. ఎందుకనగా ఓంకారము ఋక్యజుస్తా మంత్రములు 3 వేదములలో పఠింపబడినది. ఏది ఉపాస్యము? ఈ ఓంకారాల్లో అన్ని వేదాల్లో ఓంకారం ఉంది కనుక ఏ ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి అని ప్రశ్న అపేక్ష కలుగగా ఉద్గీత భాగమైన ఓంకారం మధ్య అపేక్ష అని ఇతరములు కాదు. ఉద్గీత అవయవం, ఉద్గీతకి 5 అవయములు 7 అవయములు అని చెప్పారు. అందులో ఒక అవయం ఓంకారం. ఏదైతే ఉద్గీత ఓంకారమో దాన్ని ఉపాసన చెయ్యాలి అని చెప్తారు. ఈ ప్రకారం సామవేదంలో చెప్పబడిన ఓంకారం విశేషణంగా చేయవచ్చును. ఇక్కడ ఓంకారాన్ని విశేషణం చేయొచ్చు. అప్పుడు ఉద్గీత విశేషం అవుతుంది. అధ్యాస పక్షంలో ఫలమును కల్పన గావించవలను. అధ్యాస అంటే అక్కడ ఫలాన్ని కల్పన చేయాలి. ఆ ఉపాసనలో స్వతంత్ర ఉపాసనలో ఫలం యొక్క ఆకాంక్ష ఉండను. ఏదైతే ఉపాసన ఉందో దానికి ఫలాకాంక్ష, ఫలాన్ని కోరుకుంటాడు. కానీ విశేష పక్షంలో చెప్పబో రస్తమత్వాది గుణములు ఉపాసనకు ప్రత్యేకంగా ఓంకారం ఉద్గీత ద్వారా విశేషమైన స్వతంత్ర ఉపాసన కాదు. స్వతంత్ర ఉపాసనలో ఫలం చెప్పాలి, కానీ ఈ విశేష పక్షములో ఈ ఉపాసన స్వతంత్రం కాదు. ఎందుకని? చెప్పబో రససమత్వాది గుణముల ఉపాసనకు ప్రతీకముగా ఓంకారము ఉద్గీత ద్వారా విశేషం అవుతున్నది. ఇది రసమత్వాది గుణములు అన్నారు. అవి ముందు చెప్తారు చాంద్రోగ్యంలో. రసతమత్వాది గుణముల ఉపాసనకు ఆ ఉపాసనలకి ప్రతీకంగా ఓంకారం. రసతమము అంటే ఎసెన్స్. దేనికి ఇది ఎసెన్స్, దేనికి ముందు ఒకసారి చెప్పాను.
అన్ని బ్రహ్మాండాలకి రసము వేదాలు, వేదాలకి రసము ఋగ్యజు సామములు, ఋగ్యజు సామములకి అకార ఉకార మకారములు, దానికి కలిపితే ఓంకారమే. అది రసతమత్వాది అంటే సూపర్లేటివ్. రసము, రసతరము, రసతమము, గుడ్ బెటర్, గుడ్ బెటర్, బెస్ట్, బెస్ట్ ఎసెన్స్ అన్నమాట. ఈ ఉపాసనకు ప్రతీకంగా ఓంకారం. ఎందుకని? బ్రహ్మగారు ధ్యానం చేసి అన్నిటికీ సారం ఓంకారం చెప్పారు. అందుకని ఆ ఓంకారం ద్వారా, ఓంకారం ఉద్గీత ద్వారా విశేషమగును. అంటే ఉద్గీతకి ఓంకారానికి విశేష భావం. ఆయన చెప్పినట్టు నీలం తదుత్పలం, ఏది నీలమో అదే కమలము అని. కానీ ఉద్గీత శబ్దము సంపూర్ణ సామభక్తి వాచకము, ఓంకారం దాని అవయం. ఉద్గీతము సామభక్తి, సామభక్తి అంటే సామోపాసన. ఆ ఉద్గీతకి 5 అంగాలు ఉంటాయి, అందులో ఒక అంగం ఓంకారం. ఉద్గీత శబ్దముతో ఓంకారం సంబంధం కొరకు దాని అంశంలో అవశ్యము లక్షణము స్వీకరించవలను కదా. ఉద్గీతకి ఇది అంశం కనుక దీనిలో లక్షణాన్ని స్వీకరించాలి అంటాడు. అధ్యాస పక్షం కన్నా విశేషణ పక్షం యుక్తతరం. ఇందులో కనుక అధ్యాసంలో విష్ణు శబ్దం సంపూర్ణ స్వార్థం వదిలి అన్యత్వం శిల లేక శిలా ప్రతిమ లక్ష్యం ద్వారా బోధ గావించును. అధ్యాసంలో సాలిగ్రామం మీద విష్ణువు అన్నాం. ఆ విష్ణు శబ్దాన్ని తీసేసి శాలిగ్రామాన్ని ప్రతీకంగా పెట్టుకుని దాన్ని పూర్తి చేస్తారు. అన్యార్థమైన శిల లేక శిలా ప్రతిమ అను లక్ష్యం ద్వారా బోధ గావించు. అంటే ఏమిటి? అధ్యాస సామానాధికరణంలో ఒక శబ్దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసేసి ఏమిటి? శాలిగ్రామంలో విష్ణు శబ్దాన్ని వదిలిపెట్టేసి శాలిగ్రామాన్ని పట్టుకుంటారు. ఆ విధమునే ఉద్గీత శబ్దంతో కూడా జరుగును. దూరంగా ఉన్న లక్షణ ప్రసంగం వచ్చింది. లక్షణ చెయ్యాలి అంటాడు. అంశ లక్షణములో స్వార్థం యొక్క ఒక భాగం మాత్రమే గ్రహించవలన విప్రగుష్టం కాదు. ఇది ఉద్గీత యొక్క అంశము అని చెప్తాం. ఉద్గీతకి 5 భాగాలు, అందులో ఒక భాగం ఓంకారం. అందుకని దాని అంశ అన్నారు. అంశ లక్షణంలో స్వార్థం యొక్క ఒక భాగం మాత్రమే త్యజించవలన అక్కడ అధ్యాసములో పూర్తిగా వదిలిపెట్టేసాం విష్ణువుని, శాలిగ్రామాన్ని పట్టుకున్నాం. ఇక్కడ అంశలో స్వార్థం ఒక భాగం మాత్రమే త్యజించవలన. ఇది దగ్గర లక్షణం చెప్పినా ఆ లక్షణం దగ్గర లక్షణం, సన్నికృష్టమగును, దూరం కాదు. దీని ద్వారా అన్ని వేద భాగంలో ఉన్న ఓంకారం వదిలివేయట మరియు ఉద్గీత ద్వారా ఓంకారమును విశేషంగా స్వీకరించుట అగును. అప్పుడు మిగిలిన వేద భాగాల్లో ఉన్నటువంటి ఓంకారాన్ని వదిలిపెట్టేసేసి ఉద్గీతానికి అంశమైనటువంటి ఓంకారాన్ని స్వీకరించడం జరుగుతుంది. అది అంటే సామానాధికరణం 4 రకాలు. అందులో విశేషాన్ని స్వీకరిస్తే లక్షణం ఎక్కువ చేయక్కర్లేదు అంటాడు. అది
వ్యాప్తేశ్చ సమంజసం. వ్యాప్తి అంటే ఓంకారము అన్ని వేదాల్లో వ్యాపించుము. అందుకని ఋగ్వేద సామంత్రంలో ఓంకారం వ్యాప్తం. ఏ ఓంకారం ఉపాసన చేయవలను జిజ్ఞాస కలగా ఉద్గీత ఓంకారం ఉపాసన చేయవలేను. అది సామవేదంలో చెప్పారు. ఓంకారము ఉద్గీతకు విశేష్యము, ఉద్గీత విశేషణము. అందువలనే ఉద్గీతము ఓంకారమునకు విశేషణము. ఈ ఉద్గీతము ఓంకారమునకు విశేషణం. ఓంకారం విశేషం. విశేషము అంటే కమలము, విశేషణం అంటే నీలం. నీలముత్పలం అన్న చోట విశేషణ విశేష భావ సామానాధికరణం. ఒకటి విశేషణము, ఇంకోటి విశేషం. కమలము విశేషం, నీలము విశేషణం. అలాగే ఓంకారం విశేషము, ఉద్గీత విశేషణం. ఇలా చెప్తే ఇంట్లో దోషం ఉండదు. శబ్దము తూన శబ్దార్థంలో చెప్పింది. సూత్రంలో చా వచ్చింది, దాన్ని తూ అంటే కాని. అధ్యాసము, అపవాదము, ఐక్యపక్షములు భక్తిగా యుక్తియుక్తము కావు. సామానాధికరణం ఇంకా 3 రకాలు ఉంది. అధ్యాస సామానాధికరణం ముందు చెప్పాడు వాడు. నామ బ్రహ్మజిపాసీత, నామం రాముడు కృష్ణుడు, దాన్ని బ్రహ్మని ఉపాసన చెయ్యన్నారు. ఇది అధ్యాస పక్షం. అపవాదం చివరతో స్థానం, ఏదైతే దొంగో అదే దొంగ. పొద్దున్న లేచి చూస్తే దొంగ కాదు, దొంగ అని తెలిసింది. దాన్ని ఏమిటన్నారు? అపవాదం. తొలగించేసాం. ఐక్యపక్షం భక్తిగా యుక్తిత్వం కాదు. యజ్జీవస్తద్ బ్రహ్మ, ఇది ఐక్యం. అది ఇక్కడ ఉద్గీత ఉపాసనలో సరికాదు. అందుకని విశేష సామానాధికరణాన్ని తీసుకోవాలి. ఓమిచ్చే దర్శనం ఉద్గీత ఉపాసిత అనుకోవడం వినపడు. సామానాధికరణ్యము నామము బ్రహ్మము అన్నట్లు అధ్యాసమా. ఒక వస్తువులో వేరొక వస్తువు ఆరోపించిన అధ్యాసం. తత్వసేన మహావాక్యం ద్వారా ఉత్పన్న బుద్ధితో నిరాకరింపబడిన దేహంలో గల సాధాత్మ్య బుద్ధి యొక్క అపవాదమా. దేహాన్ని వదిలిపెట్టేసి ఆత్మను తీసుకుంటాం. ద్విజోత్తముడు బ్రాహ్మణుడు భూసురుడు అన్నట్లు సమ్మాన్ పేర్లు ద్విజోత్తముడను బ్రాహ్మణుడను భూసురుడను అన్ని ఒకటే సమానార్థకంలా. నల్లని కలువ దీనికి సమముగా విశేష భావం వల్లే ఓంకారం ఉద్గీతలో సామానాధికరణం చెప్పవలేదు. 4 చెప్పాం. ఏది సరి అంటాడు. ఏ పక్షం నిశ్చయం కానందువలన నిర్ణయం కాలేదన్న పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంత జవాబు. శబ్దం తూ శబ్ద స్థానంలో వచ్చినది. తూ శబ్దం ద్వారా మొదటి 3 పక్షములు నిరాకరింపబడినవి. అధ్యాసము, అపవాదము, ఐక్యపక్షము నిరాకరించి విశేష భావాన్ని స్వీకరించారు. లక్షణం చెప్పారు. ఆపయిత వైకామానాం భవతి అంటే యజ్ఞం పండితుడు చేస్తాడు. పండితుడు సంకల్పం చేస్తాడు, యజమానికి కావలసిన కోరికలన్నీ తీరాలి అని. దాన్ని ఆపయిత వైకామానాం భవతి. యజమాని కోరికలని తీర్చేవాడు ఋత్విక్. ఆ ఋత్వికుడు సంకల్పం చేస్తాడు, ఈ యజమానికి ఈ యజ్ఞం చేశాడు కనుక ఈ కోరిక తీరాలి. దాన్ని ఏమిటంటారు సంస్కృతంలో?
ఆపైతామై కామానాం భవతి. నిశ్చయంగా యజమానుడు పూర్తిగా సిద్ధింపజేయను. ఎవరు? వృత్తి పండితుడు. మొదటి ఫలితం చెప్పు శృతులు ఆప్తి గుణ విశిష్ట గుణమును విషయం గావించినవి. ఆప్తి అంటే పనులు చేయను. కావున బుద్ధితో గావించిన అధ్యాసం ద్వారా భిన్న ఫలము కల్పన చేయ ప్రసంగం వచ్చును. ఇక్కడ భిన్న ఫలము దాన్ని కల్పన చేయాలి అంటాడు. అపవాదం ఉపాసనపరమైనది. ఈ వాక్యమని భావించిన వస్తుపరత్వం కానందువలన మిథ్యాబుద్ధిని ఉత్తరూపని ఫలితం నిచ్చునని చెప్పజాలము. కాన అన్య ఫల కల్పన ప్రసంగము ఈ పక్షంలోనూ వచ్చును. అపవాదం ఎస్తాను సచోర, అది వస్తుపరత్వం కాదు. అపవాదం నువ్వు ఒక భాగాన్ని తీసేసావు చెప్పిన వాక్యంలో ఉంచి. మిథ్యా బుద్ధిని వృత్తిరూపమైన ఫలితం ఇచ్చునని చెప్పజాలము. అక్కడ ఉన్నది దొంగ, నువ్వు దొంగ అనుకున్నావు, అది దొంగ అని చెప్పలేము. అందుకని అన్యఫల కల్పన ప్రసంగం ఈ పక్షంలోనూ వచ్చును. కనుక అపవాద పక్షంలో నువ్వు ఫలాన్ని కల్పన చేయాలి. ఏకత్వాధ్యాసం ఏ బ్రహ్మ సజీవయ జీవ స బ్రహ్మ, ఈ రెండు శబ్దములు ఉచ్చారణ వ్యక్తమవు. ఇప్పుడు ఏకత్వ అధ్యాసం బ్రాహ్మణో భూసుర అంటే ఎవడు బ్రాహ్మడో వాడే భూదేవత అని, పృథ్వీలో దేవత. చెప్పవలసింది ఒకటి, మరి రెండు శబ్దాలతో ప్రయోగించావు. అందుకని ఈ ప్రకారం మూడు పక్షంలో దోషము. ఈ మూడు పక్షాలు అధ్యాసము, అపవాదము, ఐక్యపక్షము. అందుకని దోషం ఉండటం వల్ల మిగిలిన నిరోత్పలము వలె విశేష భావపక్షం శ్రేష్టమని. విశేష భావం సమానాధికరం శ్రేష్టం. వ్యాప్తేస్తు సమంజసం అను సూత్రం ద్వారా సూత్రకారులు చెప్పింది. వ్యాప్తేస్తు సమంజసం ఇప్పుడు జరుగుతున్న సూత్రం. ఈ సూత్రం ద్వారా సూత్రకారులు వేదవ్యాసులు విశేష భావమే సరి అని చెప్తారు. ఓంకారము మూడు వేదములో వ్యాప్తమైనందు వలన ఏ ఓంకారము ఉపాసన చేయవలేను అని జిజ్ఞాస వస్తే ఓం ఇచ్చేది అక్షరం ఉద్గీతను ఉపాసిత, ఓమన అక్షరములు ఉద్గీతను ఉపాసన చేయము. ఈ శృతి ద్వారా ఉద్గీత అవయరూపముగా ఓంకారము విశేషముగా ఉంచి ఉపాసన చేయగలము. ఓంకారం విశేషము, ఉద్గీత విశేషము. వ్యాప్తమైనందు వలన ఉద్గీత అవయరూపమైన ఓంకారమే ఉపాస్యయోగమని, ఉద్గీతానికి అవయమైన ఓంకారమే ఉపాస్యం. అదే శృతి తాత్పర్యం. ఈ అక్షర విశేష్యము, అక్షరం అంటే ఓంకారం, ఉద్గీత దానికి విశేషణము. ఇలాగా చెప్పుకోవాలి. ఇప్పుడు సర్వభేదాధికరణం. ముందు దాంట్లో ఇంతే చెప్పారు, 4 రకాల సమానాధికరణములు. అందులో ఓమిచ్చేదక్షరం ఉద్గీతోపాసన అన్నప్పుడు విశేష భావ సామానాధికరణాన్ని తీసుకోవాలి. మిగిలిన దాంట్లో దోషాలు చూపించి ఇందులో దోషం లేదని చెప్పారు. అది ఇప్పుడు
సర్వవేదాధికరణం. సర్వవేద వ్యాప్తమైన ఓంకారమును ఉద్గీతవయంగా గ్రహించవలని చెప్పబడినది. ఏవం విద్వాన్, ఈ విధంగా విద్వాంసుడు, ఏవం ఈ ప్రకారమును ప్రయోగింపడితే ఏవం శబ్ద సమీపమున ఉన్న గుణములను మాత్రమే పరామర్శించింది. అప్పుడితే ఇతర శాఖలను భిన్నమును దృష్టాంత సంగతి వలన ఈ అధికరణము ప్రారంభమైనది. బృహదారణ్యము చెందిన మార్కనేయ శాఖకు మరియు చాంద్రజ్ఞం ఉన్న ప్రాణోపాసన గల భేదాభేదం. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటి? బృహదారణ్యకము చాంద్రజ్ఞంలో ప్రాణోపాసన చెప్పారు. అందులో ఉన్న భేదము అభేదము చూస్తారు. సంశయం. ప్రాణోపాసనలో చెప్పిన వశిష్ఠత్వాది గుణములను రెండు శాఖల్లో ఉన్న ప్రాణోపాసనలో ఉపసంహారం చేయవలైనా లేదా? ప్రాణము దాన్ని శ్రేష్టము అని చెప్పడానికి వశిష్ఠ గుణము అని చెప్పారు. ఇప్పుడు ఒక చోట చెప్పిన ఇది ఈ గుణాన్ని రెండో చోట చెప్పాలా వద్దా ఆ సంశయం. అప్పుడు పూర్వపక్షి ఏవం వేద, ఏవం అన్న శబ్దం ద్వారా ఆయా శాఖల్లో ఉన్న గుణములు మాత్రమే విచారించుకోలేను. అంటే చాంద్రోగ్యంలో చెప్పిన గుణాలు చాంద్రోగ్యంలో ఉపాసన, బృహదారణ్యకంలో చెప్పిన గుణాలు బృహదారణ్యక ప్రాణోపాసన ఉపాసనలో చింతన చెయ్యాలి అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం ప్రాణ శబ్దం ద్వారా బుద్ధిలో ఉన్న వశిష్ఠత్వాది గుణములు ఏవమన్న శబ్దం వల్ల పరామర్శింపబడుతున్నవి. ఎందుకనగా ఏవమన్న శబ్దంలోనే ఆ శక్తి కలదు. ఏవం అంటే ఈ ప్రకారము. అందువలన ఏవం శబ్దం ద్వారా పరామర్శయోగ్యమైన సమస్త గుణములు ఉపసంహారము ప్రాణోపాసనలో చేయబలను, రెండు శాఖల్లో చేయబలను. ఏవం అని చెప్పారు కనుక ఈ రీతిగా కనుక చాంద్రోగ్యంలో చెప్పిన ప్రాణోపాసన చేసేటప్పుడు బృహదారణ్యకంలో చెప్పిన ప్రాణోపాసన గుణాలన్నీ స్వీకరించాలి. అలాగే బృహదారణ్యకంలో చెప్పిన ప్రాణోపాసన చేసేటప్పుడు చాంద్రోగ్యంలో ఉన్న గుణాలన్నీ చింతన చెయ్యాలి. ఉపాసన అంటే ఆశ. ఏ దేవతలను నువ్వు చింతన చేస్తున్నావో అది నీ దగ్గర ఉండాలి, నువ్వు దాని దగ్గర ఉండాలి, నువ్వు దాంతో తాదాత్మ్యాన్ని పొందాలి. అందుకని ఉపాసన చేసేటప్పుడు ఆ దేవతల్లో ఉన్న గుణాలని చింతన చెయ్యాలి. స్వరూపము, గుణము, లీల, సన్నిధి ఇవన్నీ కూడా చింతన చేస్తే అది తీవ్రమైన ఉపాసన అవుతుంది. అందుకని ఇక్కడ కేవలం గుణాల గురించి విచారం చేస్తున్నాను. ఇప్పుడు వైయాసిక న్యాయమాల వశిష్ఠత్వాదనాహార్యం ఆహార్యే వైవమిత్యతః ముక్తస్యైవ పరామర్శాద్ అనాహారం అనుక్తితః ప్రాణద్వారేణ బుద్ధిస్థం వశిష్ఠత్వాది నేతరాత్ ఏవం శబ్ద పరామర్శ యోగ్యం ఆహారం ఇష్యతే. ఆహార్యం అంటే ఆహారం కాదు, స్వీకరించడం. వశిష్ఠాది గుణాలు ఒక చోట చెప్పినవి ఇవి బృహదారణ్యకంలో చెప్పారు.
చాంద్రోగ్యంలో ప్రాణోపాసనలో చింతన చెయ్యాలా చేయకూడదా? అదే వా ఏవం. అప్పుడు పూర్వపక్ష అంటాడు, ఎక్కడ ఏ గుణాలు చెప్పారో అవే చింతన చెయ్యాలి అంటాడు. అప్పుడు ప్రాణము ద్వారా వశిష్ఠత్వము మిగిలిన గుణాలు అన్నీ బుద్ధిస్తాం. అంటే ప్రాణం అని చెప్పగానే ఈ ప్రాణానికి ఈ గుణాలు ఉన్నాయని తెలుస్తోంది. తర్వాత ఏవం ఈ ప్రకారము ఉపాసన చేయండి అని చెప్పారు కనుక అక్కడ చెప్పిన గుణాలు ఇక్కడ స్వీకరించాలి అంటారు. అది వశిష్ఠాది గుణములను ఉపసంహారం చేయవలైనా లేదా ఏవం శబ్దం ద్వారా చెప్పిన గుణములు మాత్రమే పరామర్శింపబడటం వలన వశిష్ఠత్వాది గుణములు చెప్పబడలేదు, కానీ పరామర్శ లేదన్ను. వాళ్ళని విచారణ చేయక్కర్లేదంటాడు పూర్వపక్ష సిద్ధాంతం. వశిష్ఠత్వాది గుణములు ప్రాణం ద్వారా బుద్ధిస్తాం. ప్రాణం అని చెప్పగానే అందులో ఉన్న గుణాలు గుర్తుకొస్తాయి, ఇతర గుణముల కూడా లేదు. అందువలన వశిష్ఠాది గుణములు ఏం శబ్దం ద్వారా పరామర్శములు కాన వాని ఉపసంహారం చేయవలేను. ఇప్పుడు భారతీయ వారి వ్యాఖ్య. చాందోగ్యము మరియు బృహదానికి వాసన శాఖలో గల ప్రాణోపాసనలో ప్రతిష్ట మరియు వశిష్ఠత్వాది గుణములు ఉపన్యాసం కలదు. ప్రతిష్టా గుణము వశిష్ఠత్వం శ్రేష్టం, ప్రతిష్ట ఆధారం. ఐత్రేయకము కౌశికము మొదలగు అందులో దీని ప్రసంగం లేదు. ఐత్రేయ ఉపనిషత్తులో కౌశిక ఉపనిషత్తులో ప్రాణోపాసన చెప్పారు, కానీ బృహదానంతంలో చెప్పిన గుణాలు లేవు. వశిష్ఠత్వాద గుణమును ఐత్రేయ ప్రాణోపాసనలో ఉపసంహారం చేయవలైనా లేదా? ఐత్రేయంలో కౌశికంలో బృహదాగంలో చెప్పిన గుణాలు సిద్ధం చేయాలా వద్దా? పూర్వపక్షి ఉపసంహారం చేయరాదని. ఏవం లేదా? ఏవం శబ్దం ద్వారా ఏ శాఖలో ఏ గుణాలు చెప్పారో అవే చింతన చెయ్యాలి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం చెప్పింది, ఆయా శాఖల్లో చెప్పిన గుణములే కాక చెప్పని గుణములు కూడా ఏవం శబ్దం ద్వారా పరామర్శించబడుతున్నది. ఏవమంటే ఏ గుణాలు చెప్పారో అవి తీసుకోవాలి, ఏవి చెప్పలేదో అవి కూడా తీసుకోవాలి. అది ఏవం శబ్దం ద్వారా విచారం. ప్రాణ సంవాదం అనగానే దానిని గురించి ఏ స్థలంలో ఏ అంశం చెప్పబడినో అవన్నీ బుద్ధి ఎందుకు నిలిచినది. ప్రాణ ఉపాసన అంటే ఆ ప్రాణాల గురించి ఎక్కడెక్కడ ఏ గుణాలు చెప్పారో అవన్నీ గుర్తుకొస్తాయి, వారి స్మరణ కూడా కలుగుతుంది. చదువు చెప్పు దేవదత్తని మధురలో చూసి పాఠ్యపుస్తకంలో చదువు చెప్పకపోయినను ఉపాధ్యాయులకు పెద్ద జ్ఞానము కలుగును. దేవదత్తుడు చదువు చెప్తాడు, మధురలో చూసాం. ఏమిటి? వాడు చదువు చెప్తున్నాడు. పాటలిపుత్రుంటే పాట్నా, పాట్నాలో చూసిన వాడు చదువు చెప్పట్లేదు, కానీ వాడిని చదువు చెప్పే మాస్టర్ గారిలా చూస్తాం ఉపాధ్యాయునిగా. దత్తాయిదంతా అవగాహన జ్ఞానం ప్రతి విజ్ఞానం. చాందోగ్యాదుల్లో వశిష్ఠత్వాది గుణములతో కూడిన ప్రాణమును చాందోగ్యంలోనూ చెప్పారు, బృహదారణ్యంలోనూ చెప్పారు. ఐత్రేయాల్లో కేవలం చెప్పనంత మాత్రమున వశిష్ఠత్వాది గుణముల ప్రాణము గుణములు గల ప్రాణము బుద్ధిస్తమము. ఐత్రేయంలో చెప్పలేదు, కానీ అక్కడ చెప్పిన గుణాలు గుర్తుకొస్తాయి. అందుకని ఏవం శబ్దం ద్వారా విచార యోగ్యము. వశిష్ఠాది గుణములు ఐత్రేయములో కౌశికంలో ఉపసంహారం చేయవలెను.
కౌశీతకీలో చెప్పిన ప్రాణోపాసన, తైత్రేయంలో చెప్పిన ప్రాణోపాసన చేసేటప్పుడు బృహదారణ్యకంలో చెప్పిన ప్రాణోపాసన గుణాలు, వశిష్ఠత్వాది గుణాలు, ప్రతిష్టా గుణాలు, అవన్నీ కూడా ఇక్కడ కూడా చింతన చెయ్యాలి. అది సర్వాభేదాద్ అన్యత్రేమే. బృహదారణ్యకోపనిషత్తులో, చాందోగ్యంలో, ప్రాణ విద్యలో వాక్కు మరియు వశిష్ఠత్వాది గుణములతో ఉన్న ప్రాణోపాసన నడుచుతున్నది. బృహదారణ్యంలో, చాందోగ్యంలో ప్రాణోపాసనలో వశిష్ఠత్వాది గుణాలు వినిపిస్తున్నాయంటాడు. కౌశితికి అయితే ఎందుకు వినిపించట్లేదు? కౌశితిగా ఆ ప్రకారం వినపట్లేదు. కానీ అక్కడ కూడా వశిష్ఠత్వాది గుణాలు ఉపసంహారం చేయాలంటే ఉపసంహారం అంటే కౌశితికి ఉపాసన చేసేటప్పుడు, ప్రాణోపాసన చేసేటప్పుడు బృహదారణ్యకంలో, చాందోగ్యంలో చెప్పిన ప్రాణం యొక్క గుణాలను కూడా చింతన చెయ్యాలి. అది ఉపసంహారం. అన్ని శాఖల్లో వినోడు ప్రాణ సంవాదంలో ఉన్న ప్రాణోపాసన ఏకము. ఏ శాఖలో చెప్పినా ప్రాణోపాసన ఒకటే. ఏవం శబ్దం ద్వారా బుద్ధిస్తమోటి వలన చెప్పిన గుణములతో పాటు చెప్పని గుణములు కూడా గ్రాహ్యములు. అన్ని గుణములను అన్ని ప్రదేశంలో ఉపసంహారము చేయవలేను. బృహదారణ్యకోపనిషత్తులోను, చాందోగ్యోపనిషత్తులోను ప్రాణ సంవాదంలో ప్రాణము జ్యేష్ఠత్వ శ్రేష్ఠత్వాది గుణముల ఉపాసనలో యద్వా అహం వశిష్ఠోస్మి త్వం తద్వశిష్ఠోసి. బృహదారణ్యకంలో, చాందోగ్యంలో జ్యేష్ఠత్వము, శ్రేష్ఠత్వము. ప్రాణం జ్యేష్ఠం ఎందుకు? తండ్రి బీజంలోనే ఉంటుంది, చచ్చేంత వరకు ఉంటుంది. మరి శ్రేష్ఠం ఎందుకు? అన్ని ఇంద్రియాలు అలసిపోతాయి, విశ్రమిస్తాయి, ప్రాణం విశ్రమిస్తుంది. అందుకని శ్రేష్టం. అందుకని యద్వాహం వశిష్ఠోస్మి తం తద్ వశిష్ఠోసి అనగా నేను వశిష్ఠ రూపంలో ఉన్నానంటే ఏది కలదో అది నీ స్వరూపమే. వాస్తవం నీవే వశిష్ఠత్వ గుణం కలవాడవు అని వాణి ఆది దేవతలు చెప్పారు. వశిష్ఠత్వాది గుణము కూడా వినిపిస్తున్నది. శ్రేష్టం. కౌశీతక్యాది శాఖల్లో వినపట్టలేదు. వేరు స్థలంలో చెప్పిన వశిష్ఠత్వాది గుణములు అక్కడ చెప్పిన స్థలంలో ఉపసంహారం చేయవలేనా లేదా అని సందేహం రాగా, ఏవం విద్వాన్ తెలిసిన విద్వాంసుడు అను శబ్దం ద్వారా పరామర్శించిన మూలాన శ్రేష్ఠత్వాది గుణాలు కౌశీతకి ఉపనిషత్తులో, తైత్రేయంలో చింతన చేయకూడదు అని పూర్వవాది. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, ఏ స్థలములలో చెప్పినదైనను వశిష్ఠత్వాది గుణములను చెప్పిన స్థలంలో ఉపసంహారం చేయవలేను. అంటే ఐత్రేయంలో, కౌశీతకంలో వశిష్ఠత్వము, జ్యేష్ఠత్వము, శ్రేష్ఠత్వము, ప్రతిష్టాత్వము ఇవన్నీ ప్రాణ గుణాలు అన్ని ఉపసంహారం చెయ్యాలి అన్నారు. అన్ని స్థలములో ప్రాణ సంవాదము స్వరూపం ఒకటే. ప్రాణ సంవాదంలో ప్రాణోపాసన అభిన్నం. అదే ఇది అని ప్రతి విద్య జ్ఞానం కలిగిన తర్వాత ప్రాణ విద్యలో భేదం సిద్ధము కాదా. అభేదం సిద్ధమవుతుంది. కౌశితికి ఉపనిషత్తులో చెప్పిన ప్రాణ విద్యలో కూడా
వశిష్ఠత్వాది గుణ సమూహం ఉపసంహారం చేయడం ఉచితము. అన్ని స్థలములో ఉపాసన ఐక్యమును సిద్ధమవడం వలన అన్ని గుణములు అన్ని చోట్ల ఉపసంహారం చెయ్యాలి. అది ఇప్పుడు ఆనందాధ్యధికరణం. ప్రాణోపాసనలో శాకాంతంలో చెప్పిన వశిష్ఠత్వాదులను ఉపసంహారం చేసినను నిర్విశేష బ్రహ్మ యొక్క ప్రమాజ్ఞానము శాఖలో చెప్పిన ధర్మముల ద్వారా కలుగుట వలన ఇప్పుడు నిరాకార నిర్గుణ బ్రహ్మము దానికి ఏ శాఖలో ఏ గుణాలు చెప్పారో వాటి ద్వారానే ఆ జ్ఞానం కలుగుతుంది అంటాడు. అన్ని శాఖలో చెప్పిన ఆనందాలను ఉపసంహారం ఉచితం కాదు. మీరు చోట్ల చెప్పిన గుణాలు ఉపసంహారం చేయకూడదు అంటాడు. ఇది ప్రతిదానం. నిర్విశేష బ్రహ్మ యొక్క ఆనందాది గుణములు ఉపసంహారమా లేక అనుసంహారమా? సత్యం జ్ఞానం అనంతం ఆనందం అన్నారు. ఈ ఆనందాన్ని బ్రహ్మోపాసన చేసినప్పుడు అన్ని చోట్ల చేయాలా చేయకుండా? సంశయం. నిర్గుణ బ్రహ్మను విజ్ఞాన శృతుల్లో చెప్పబడిన ఆనందరూపత్వము, కొన్ని స్థలంలో విజ్ఞాన ఘనత్వము, మరి కొన్ని స్థలంలో సర్వ్యాపకత్వము, ఇంకొన్ని స్థలంలో సర్వాత్మకత్వము మొదలగు ధర్మములు వినబడుతున్నది. ఎత్తటి ఎన్ని వినబడుతున్నవో వానిని చింతన అతడు చేయవలేను. ఆ శాఖల్లో నిర్ముపాసన ఎందు లేక శాఖాంతంలో చెప్పిన గుణములను చింతన చేయవలనా లేదా? ఇది ప్రశ్న. అప్పుడు వామనిత్వము సత్యకామత్వాది గుణముల వల్లే స్వశాఖలో చెప్పిన ఆనంద రూపత్వాది గుణము చింతన వలనే నిర్గుణోపాసన పూర్తి. శాకాంతరే ధర్మముల చింతన అనావశ్యకము. ఇది పూర్వపక్షి చెప్పాడు. అప్పుడు సిద్ధాంతి వామనిత్వ ధర్మములు దేహ రూపముగా విధింపబడినవి. మన చింతన స్వశాఖలో చెప్పిన గుణముల ద్వారా పుట్టేనను ఆనందత్వ ధర్మములు బ్రహ్మబోధ కొరకు చెప్పబడినవి. ఎన్నో శాఖల్లో గుణాలు దేని చెప్పారు? బ్రహ్మను తెలుసుకోవడానికి. నిర్గుణ బ్రహ్మ ఉపాసన కొరకు కాదు, బ్రహ్మబోధకు. అందువల్ల వ్యవస్థాపక విధి అభావం వల్ల అన్ని స్థలంలో నిర్గుణ ఉపాసనలో శాకాంతరి ఆనందరూపత్వాది గుణమును చింతన చేయవలేను. అందుకని ఈ ఆనందత్వాది గుణాలు అన్ని శాఖల్లో చెప్పిన బ్రహ్మ యొక్క ఉపాసనలో చెయ్యాలి. నాహార్య ఉతమా ఆహార్య ఆనందాద్య అనాహృతి వామని సత్యకామాదే ఏతేషాం వ్యవస్థితే విధీయమాన ధర్మాణం వ్యవస్థా స్యాద్ యథావిధి ప్రతిపత్తి ఫలానాంతో సర్వశాఖాసు సంవృతి. ఈ ఆనందాది గుణాలు తీసుకోవాలా వద్దా అంటే తీసుకోకూడదు. ఎందుకంటే వామనిత్వము సత్యకామాది ఈ గుణాలు ఆయా శాఖల్లో వ్యవస్థితము అని పూర్వపక్షి. ఈ విధీయమాన ధర్మాలు అంటే చెప్పిన ధర్మాలు వ్యవస్థ స్యాద్ యథా విధి. విధి అంటే ఈ కర్మ చెయ్యాలి, స్వర్గకామ చేత. స్వర్గం కావాలనుకున్నవాడు యజ్ఞం చేయాలి, అది విధి. ఆ విధి ద్వారా వ్యవస్థ జరుగుతోంది అంటాడు. ఈ ధర్మాలన్నీ ఆ విధికి అనుకూలంగా ఉన్నాయి. అందుకని అన్నిటికీ ఫలం జ్ఞానము.
కనుక ఎక్కడ ఏ గుణాలు చెప్పినా నిర్గుణ బ్రహ్మవే, అన్ని చోట్ల ఉపసంహారం చెయ్యాలి. కనుక ఆనందాది గుణాలు అన్ని శాఖల్లో. ఇప్పుడు భారతీ దీక్షల వారి వ్యాఖ్య, ఆనందో బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆనందాది గుణములు తైత్రీయములో పరబ్రహ్మ విద్యలో చెప్పిరి. విజ్ఞానం బ్రహ్మ తైత్రీయంలో చెప్పారు. ఆనందాది గుణం చెప్పలేదు తైత్రీయంలో. ఐత్రేయాదుల్లో ఈ గుణములు ఉపసంహారం చేయరాదు. అది పూర్వపక్షిత్తు. వాణి వ్యవస్థ వామనిత్వం ధర్మములకు సమానంగా అగును. ఏషవు వామని ఏషవు భామని. వామనిత్వము కామైత్యత్వము భాసకత్వం. భామని అంటే ప్రకాశం, వామని అంటే కోరికలు తెచ్చేది. ఇవి ఉపకోసల విద్యలో కూడా చెప్పారు. సత్యకామ జామ శిష్యుడు ఉపకోసలుడు, వాడికి అగ్ని ఉపదేశం చేసిన తర్వాత గురువు గారు వచ్చి మీరంతా ఏ మార్గం ద్వారా వెళ్తాడు, వాడికి ఏం ఫలం దొరుకుతుంది, ఇలాంటివన్నీ సత్యకామని చెప్తాడు. ఆ విద్యలో చెప్పబడినవి ఏమిటి? వామనిత్వము భాసకత్వం. భామని ఏషవు వామని ఏషవు భామని. వామనిత్వం అంటే కోరికలు తీర్చేది, భామని అంటే ప్రకాశించేది. దహర విద్యలో సత్యకామ. దహరం అంటే అల్ప ఆకాశం, హృదయంలో ఉన్న అల్పాకాశం. అందులో సత్యకామ సత్య సంకల్ప అని బ్రహ్మ గురించి చెప్పారు. ఆసనంలో పరస్పరం గుణములు ఉపసంహారం అగుట్లేదు. ఆనందాదులు కూడా వ్యవస్థ కలుగుతున్నది. అందుకని చైత్యంలో ఆనందం బ్రహ్మైత్ విజయానాథ్, ఆనందో బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినవి అక్కడే చింతన చెయ్యాలి, మీరు చోట చింతన చేయకూడదు అని పూర్వపక్షం సిద్ధాంతం. నువ్వు చెప్పిన దృష్టాంతం సరికాదు అంటాడు. ఎందుకని? వామనిత్వాది గుణములు ధ్యేయ రూపముగా విధించేది. వామని భామని ధ్యానం చేయాలన్నారు. వ్యవస్థ విధికి అనుసారంగా ఉండుంటే యుక్తం. అంటే అవి వ్యవస్థకి అనుకూలం. ఆనందాది గుణములు జ్ఞానమే ఫలమవుట వలన విధించారంటే సర్వం సరికాదు. ఆనందాది గుణములు జ్ఞానము, జ్ఞానానికి ఫలము. వ్యవస్థ గావించు విధి లేనందున జ్ఞాన రూప ఫలమవుట వలన అన్ని స్థలంలో సామాన్యముడు ఆనందాలు ఉపసంహారం చేయవలేను. ఇవి ఆనందాది గుణాలు ఫలము. అదేమీ వ్యవస్థ చేయట్లేదు. జ్ఞానానికి ఫలం ఫలరూపం కనుక అన్ని శాఖల్లో వాటిని చింతన చెయ్యాలి అంటాడు సిద్ధాంతి. ఇప్పుడు ఆనందాదే ప్రాధాన్యత. ఆనంద స్వరూపము బ్రహ్మ యొక్క ధర్మము అన్ని స్థలంలో ఉపసంహారం చేయవలేను. ఏ స్థలముల్లో ఈ ధర్మం చెప్పకపోయినను, కొన్ని స్థలాల్లో ఆనందం చెప్పలేదు, చైత్యంలోనే చెప్పారు. అన్ని చోట్ల ఉపసంహారం చేయాలంటాడు. ఎందుకని? ఏ బ్రహ్మను తెలుసుకోవాలో అది ఒకటే, పేరు కాదు. అందుకని విద్య కూడా ఉపాసన కూడా ఒకటే. నిర్గుణ బ్రహ్మమును ప్రధాన శుద్ధుల్లో
ఆనంద రూపత్వం, విజ్ఞానఘనత్వం, సర్వవ్యాపకత్వం, సర్వాత్మత్వం ధర్మం వినబడుతున్నవి. ఎతడి ఏ గణములు వినబడుతున్నవో అతట వారిని చింతన చేయవలేనా లేక అన్ని స్థలంలో అన్ని గుణములు చింతన చేయవలేనా అని సంశయం. అప్పుడు పూర్వపక్షి, ఎతడి ఏ గుణములు వినబడుచున్నవో వారిని చింతన చేయవలేను, కానీ అన్ని స్థానంలో అన్ని గుణములు కాదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత సమాధానం, ప్రధానమైన బ్రహ్మం యొక్క ఆనందాది అన్ని ధర్మములు అన్ని శాఖల్లో ఉపసంహారం చేయవలేదు. ఆనందాది గుణములు ప్రధానం. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం బ్రహ్మ. ఎందుకు ఉపసంహారం చేయాలి అంటే తెలుసుకోవాల్సిన బ్రహ్మం ఒకటే. దాని ఉపాసనలో అభేదం స్వీకరించుంటే ఉచితం కనుక భేదం స్వీకరించకూడదు. తన దేశంలో సూరత్వాల గుణంలో కలిగిన దేవదత్తుడు దేశాంతరం పోయిన మాత్రంతే ఆ సూరత్వాల గుణరహితుడు కాడు. అలాగే నిర్విశేష బ్రహ్మ యొక్క అన్ని ధర్మంలో అన్ని స్థలంలో చింతన చేయవలేను. చాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.